హలో ఫ్రెండ్స్, మీ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడేది ఇండియాలో టాప్ టెలికాం కంపెనీస్ గురించి. మనం డైలీ ఫోన్ కాల్స్, ఇంటర్నెట్, యూట్యూబ్, వాట్సాప్ యూస్ చేస్తున్నాం. కానీ ఈ నెట్వర్క్ సర్వీసెస్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారని మనం చాలాసార్లు ఆలోచించాము. ఇండియా టెలికాం ఇండస్ట్రీ వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్ టెలికాం మార్కెట్. లక్షల కోట్ల బిజినెస్, క్రోర్స్ ఆఫ్ యూజర్స్, హ్యూజ్ కాంపిటీషన్. మరి ఇప్పుడు ఇండియాలో టాప్ టెలికాం కంపెనీస్ ఏవి, వాళ్ళకి ఎంత పవర్ ఉంది, ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. నెంబర్ 1, రిలయన్స్ జియో. ఇండియా టెలికాం ఇండస్ట్రీని కంప్లీట్గా చేంజ్ చేసిన కంపెనీ రిలయన్స్ జియో. 2016లో ముఖేష్ అంబానీ లాంచ్ చేశారు. అప్పుడు జియో మార్కెట్లోకి వచ్చిన టైంలో ఫ్రీ కాల్స్ అండ్ వెరీ చీప్ ఇంటర్నెట్ ఇచ్చింది. అప్పటి వరకు డాటా ప్రైసెస్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉండేవి. కానీ జియో వచ్చాక డాటా రెవల్యూషన్ స్టార్ట్ అయ్యింది. జియో ఇప్పుడు ఇండియాలో లార్జెస్ట్ టెలికాం నెట్వర్క్. 400 మిలియన్ కన్నా ఎక్కువ యూజర్స్ ఉన్నారు. ఫ్యూచర్స్: చీప్ ఇంటర్నెట్ ప్లాన్స్, స్ట్రాంగ్ 4G నెట్వర్క్, ఫాస్ట్ 5G ఎక్స్పాన్షన్. జియో టెలికాం మాత్రమే కాదు, డిజిటల్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేస్తుంది. జియో సినిమా, జియో ఫైబర్, జియో మార్ట్ లాంటి సర్వీసెస్తో హ్యూజ్ ఎంపైర్ బిల్డ్ చేస్తుంది. నెంబర్ 2, ఎయిర్టెల్. నెక్స్ట్ పవర్ఫుల్ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్. ఈ కంపెనీని స్టార్ట్ చేసిన బిజినెస్ మ్యాన్ సునీల్ భారతీ మిట్టల్. ఎయిర్టెల్ ఇండియాలో చాలా ఇయర్స్ నుంచి టెలికాం లీడర్గా ఉంది. జియో రాకముందు ఎయిర్టెల్ వాజ్ నెంబర్ 1 టెలికాం కంపెనీ. ఎయిర్టెల్ స్ట్రెంగ్త్స్: స్ట్రాంగ్ నెట్వర్క్ కవరేజ్, ప్రీమియం ఇంటర్నెట్ క్వాలిటీ, ఫాస్ట్ 5G రోల్అవుట్. ఎయిర్టెల్ ఇండియా మాత్రమే కాదు, ఆఫ్రికాలో కూడా టెలికాం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఎయిర్టెల్ గ్లోబల్ టెలికాం ప్లేయర్ అని చెప్పొచ్చు. నెంబర్ 3, వొడాఫోన్ ఐడియా. థర్డ్ మేజర్ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా. వొడాఫోన్ మరియు ఐడియా కంపెనీస్ మర్జ్ అయ్యి ఈ కంపెనీ క్రియేట్ అయ్యింది. వొడాఫోన్ ఐడియాని పీపుల్ విఐ అని పిలుస్తారు. ఒకప్పుడు ఈ కంపెనీ ఇండియా టెలికాం మార్కెట్లో స్ట్రాంగ్ కాంపిటీటర్. కానీ జియో ఎంట్రీ తర్వాత హ్యూజ్ కాంపిటీషన్ ఫేస్ చేసింది. స్టిల్ విఐకి క్రోర్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు. కంపెనీ ఇప్పుడు ఫోకస్ చేస్తుంది నెట్వర్క్ ఇంప్రూవ్మెంట్, 4G ఎక్స్పాన్షన్, ఫ్యూచర్ 5G ప్లాన్స్. టెలికాం ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం కోసం విఐ చాలా స్ట్రగుల్ చేస్తుంది. నెంబర్ 4, బిఎస్ఎన్ఎల్. నెక్స్ట్ టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. బిఎస్ఎన్ఎల్ ఒక గవర్నమెంట్ టెలికాం కంపెనీ. ప్రైవేట్ టెలికాం కంపెనీస్ రాకముందు బిఎస్ఎన్ఎల్ ఇండియాలో బిగ్గెస్ట్ టెలికాం ప్రొవైడర్. విలేజ్ ఏరియాస్లో బిఎస్ఎన్ఎల్ కవరేజ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. ఫ్యూచర్ ప్లాన్స్: న్యూ 4G నెట్వర్క్, 5G డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్. గవర్నమెంట్ సపోర్ట్తో బిఎస్ఎన్ఎల్ ఫ్యూచర్లో మళ్ళీ స్ట్రాంగ్ అవ్వచ్చు. టెలికాం ఇండస్ట్రీ ఇంపార్టెన్స్. టెలికాం ఇండస్ట్రీ ఎకనామీకి చాలా ఇంపార్టెంట్. రీజన్స్: డిజిటల్ ఇండియా గ్రోత్, ఆన్లైన్ బిజినెస్ ఎక్స్పాన్షన్, ఐటీ సెక్టర్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ రెవల్యూషన్. టుడే ఆల్మోస్ట్ ఎవ్రీ బిజినెస్ డిపెండ్స్ ఆన్ ఇంటర్నెట్. టెలికాం కంపెనీస్ వల్ల ఆన్లైన్ ఎడ్యుకేషన్ పాసిబుల్, డిజిటల్ పేమెంట్స్ పాసిబుల్, రిమోట్ వర్క్ పాసిబుల్. సో టెలికాం ఇండస్ట్రీ డిజిటల్ వరల్డ్ బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. ఫ్యూచర్ ఆఫ్ టెలికాం. ఫ్యూచర్లో టెలికాం ఇండస్ట్రీ చాలా పవర్ఫుల్ అవ్వబోతుంది. న్యూ టెక్నాలజీస్ వస్తున్నాయి. 5G నెట్వర్క్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, స్మార్ట్ సిటీస్, ఏఐ కమ్యూనికేషన్ సిస్టమ్స్. 5G టెక్నాలజీ వల్ల ఇంటర్నెట్ స్పీడ్ 100 times ఇంక్రీజ్ అవ్వచ్చు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, స్మార్ట్ హోమ్స్, రోబోటిక్స్ అన్ని టెలికాం నెట్వర్క్స్ మీద డిపెండ్ అవుతున్నాయి. సో టెలికాం ఇండస్ట్రీ ఫ్యూచర్లో ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ మార్కెట్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇండియాలో టాప్ టెలికాం కంపెనీస్ స్టోరీ. సింపుల్గా చెప్పాలంటే జియో డాటా రెవల్యూషన్, ఎయిర్టెల్ ప్రీమియం నెట్వర్క్, వొడాఫోన్ ఐడియా స్ట్రాంగ్ కాంపిటీటర్, బిఎస్ఎన్ఎల్ గవర్నమెంట్ టెలికాం. మీ ఒపీనియన్ ఏంటి? ఫ్యూచర్లో ఇండియా టెలికాం కింగ్ ఎవరు అవుతారు? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక పవర్ఫుల్ బిజినెస్ టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.